ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సెమ్మింగి వెంకట చిన్నప్పలనాయుడు మనతో పాటు ఉన్నారు. ఇప్పటికే సుడిగాలి పర్యటన వల్లైతే ఇంటింటా ప్రచారంలో అయితే మాత్రం ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది అని ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈరోజు చూసుకుంటే ప్రజల్లో ఇంటింటికే వెళ్తున్నారు, ఏ విధంగా మీ స్పందన వస్తుంది? ఇప్పటికే మీ విజయం అయితే సరే ఆల్రెడీ డిక్లేర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల మీరు ఏ విధంగా వ్యక్తం చేస్తారు? బొబ్బిలి ప్రజల మీద నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, ఖచ్చితంగా గెలుస్తానని. ఇక ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదరణ, ఆప్యాయత, అభిమానం స్పష్టంగా వైసీపీ పార్టీని గెలిపించుకోవాలి, వైసీపీ అభ్యర్థులు గెలిపించుకోవాలనేటువంటి విషయం చాలా సుస్పష్టంగా ప్రతి ఇంటికి కూడా కనిపిస్తుంది. కాబట్టి మంచి మెజారిటీ బొబ్బిలి టౌన్లో కానీ ఈ నియోజకవర్గంలో కానీ నేను గతంలో చెప్పున్నాను మీకు మీ ఎంట్రీలో దాదాపు 15 దాటి 20,000 వరకు వచ్చే మెజారిటీ వస్తుందని. దానికి ఏమాత్రం తగ్గే పరిస్థితి అక్కడ కనపడటం లేదు. అంటే ఈరోజు మీరు ఇంటింటికి వెళ్తున్నారు, గతంలో చేసిన దానికి ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్న దానికి ఎటువంటి స్పందన వస్తుంది? ఏమైనా మీకు వాళ్ళు ఏ విధంగా మీకు ఆహ్వానం లభిస్తుంది? బ్రహ్మాండమైనటువంటి ఆహ్వానం ప్రతి కుటుంబం పలుకుతున్నారు. జనరల్గా ఇంట్లోంచి బయటకు రానటువంటి ఫ్యామిలీస్ కూడా ఇంట్లోకి రమ్మని మరి ఆహ్వానించి వాళ్ళకి వీరతిలకం దిద్ది హారతులు ఇచ్చి మీ విజయం ఖచ్చితంగా ఉండాలి, గతంలో 3 మంత్రులు ఓడించారు మీరు, ఈసారి మీరు గెలిచి మంత్రి అవ్వాలని కూడా దీవించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అదే పరిస్థితి. అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఒకవైపు అయితే మాత్రం మీరు ఇప్పటికే సీనియర్ నాయకులు, ఇప్పుడు ప్రజెంట్ మీ మీకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులు అయితే మాత్రం మొట్టమొదటిసారిగా ఎన్నికల్లోకి వచ్చి రావడం జరిగింది. ఆయనకి మీకు గల వ్యత్యాసం ఏమైనా మీరు చెప్పగలరా? మాతో ఆయన పోల్చకండి, ఆయనతో మేము పోల్చుకోము. మేమందరం పేదవాళ్ళం, బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళం, సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు మావి. వాళ్ళు మహారాజులు, వాళ్ళతో మాకెందుకు పోలికి, మాకులాగా ఉంచండి, వాళ్ళు నాలుగులాగా ఉంచండి. ఈరోజు చూసుకుంటే ఉదయం 6 గంటలకే మీరు ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. 6 నుంచి 12 వరకు చూసుకుంటే మీ వెనకైతే మాత్రం వందలాది జనాలు అయితే మాత్రం కంటిన్యూగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా చూటికి మీకు ఇప్పటికే విజయ సంకేతం అయితే కనిపిస్తుంది. దీని పట్ల మీతో తిరుగుతున్న కార్యకర్తలు కావచ్చు, మీ క్యాడర్ కావచ్చు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ప్రజలందరూ కూడా ఊరు ముంగటకు వచ్చేసి గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ మేము వెళ్ళిపోయే వరకు మేము బలవంతంగా పంపించవలసిన పరిస్థితి వస్తుంది. అయితే మంచి స్పందన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వై నాట్ 175 అనేది ఆయన నోటి వాక్యం ఖాయం అవుతుంది ఈ రాష్ట్రంలో. ఈరోజు చూసుకుంటే ఇంకే మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకేమైనా ఉన్నాయా? ప్రజలకు ఎటువంటి భరోసా ఇచ్చుకుని వెళ్తారు? మేము గెలిస్తే ఏంటి భరోసా ఇవ్వట్లేదు. ప్రజలకు తెలుసు నేను గెలిస్తే ఈ పట్టణానికి మంచి పని చేస్తానని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ప్రత్యేక మంత్రులు మీరు ఓడించి గెలిచారు, ఈసారి మీరు గెలిచి మంత్రి అవ్వాలి అని ఆయన దీవించారు. ఇప్పుడు చేత ఇవన్నీ కూడా నేను వస్తే గెలిస్తే ఈ పట్టణానికి కానీ ఈ నియోజకవర్గానికి కానీ డెవలప్ చేస్తాననేది ప్రజలకు ఒక అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసం. ఇది పరిస్థితి. నియోజకవర్గంలో చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సాగునీరు కావచ్చు, పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎప్పటికీ అన్ని అభివృద్ధి పదంలో అయితే నడిచాయి. నేను వస్తే అంటే నేను ఖచ్చితంగా మాట ఇవ్వవసరం లేదు, నేను వస్తే చాలు, నిత్యం ప్రజల్లోనే ఉంటాను, ప్రజల కోసమే పోరాడుతాను, ఖచ్చితంగా నేనైతే ప్రజల మనిషిని, నేనైతే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని, ప్రజలైతే నన్ను ఖచ్చితంగా గర్శిస్తారు, ఖచ్చితంగా భారీ మెజార్టీతో అయితే నేనే గెలుస్తానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV బొబ్బుల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.